కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. బస్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ దగ్గర ఎమ్మెల్సీ కవిత ధర్నా చేపట్టారు. పెంచిన బస్ పాస్ ధరలతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బస్ ఛార్జీల పెంపు నిర్ణయంపై అయితే మాత్రం తీవ్రంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగానే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్డినరీ బస్ పాస్ ఛార్జ్ 1150 రూపాయలుగా ఉన్నటువంటి ఛార్జీని 1400 రూపాయలకు పెంచారు. అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్లు అయితే 1300గా ఉన్నటువంటి ఛార్జీని 1600 వరకు చేశారు. మెట్రో ఏసీలలో కానీ లేదంటే గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఛార్జీలు 16 నుంచి 1700 వరకు పెంచారు అనేటువంటి స్థాయిలో అంటే ఇటు స్టూడెంట్ బస్ పాసులు కూడా పెంచినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వీటిపైన పెంచిన బస్ పాసుల పైన అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా జాగృతి ఆధ్వర్యంలో అయితే బస్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. బస్ భవన్ దగ్గర అయితే చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్లుగానే చెప్పాలి. బస్ భవన్ గేట్లు అయితే మాత్రం అక్కడ బస్ భవన్కి సంబంధించినటువంటి అధికారులంతా గేట్లు అయితే అంటే నిరసనకారుల లోపలికి అనుమతించకుండా అయితే మాత్రం వారందరినీ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెంచినటువంటి బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఈ బస్ పాస్ ధరలు పెంచడం వల్ల విద్యార్థులపైన అధికంగా భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజలు తీవ్రంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం విద్యార్థులపైన మరింత అదనపు భారం పడుతుంది. అందుకనే పెంచిన బస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విద్యార్థి యూనియన్ల ఆధ్వర్యంలో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో బస్ భవన్ ముందు నిరసనలు కొనసాగుతున్నాయి అన్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెంచిన ధరలను తగ్గించాలి అనేటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ విధంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ హైదరాబాద్.